కాలం కొన్ని అడుగుల్ని మరణం వైపుకు ఎలా నడిపిస్తుందో ప్రపంచానికి చూపించిన రోజు అది. ఫిబ్రవరి 13, 2017 ఉదయం 8:50 మలేషియా రాజధాని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం. వేలాది మంది ప్రయాణికులతో సందడిగా ఉన్న హాల్ అది. పర్యాటకులు, వ్యాపారులు, కాఫీ షాపుల్లో కలకలం. ఆ రద్దీలో కిమ్ చాల్ అనే నకిలీ పేరుతో ఉన్న పాస్పోర్ట్తో ఒక 45 ఏళ్ల లావుపాటి మనిషి నిలబడి ఉన్నాడు. జీన్స్, లైట్ బ్లూ కలర్ షర్ట్, భుజానికి ఒక చిన్న బ్యాగ్. ఆయన్ను చూస్తే ఏ విమానాశ్రయంలోనైనా కనిపించే ఒక సాధారణ ప్రయాణికుడిలాగే ఉన్నాడు. కానీ ఆయన సామాన్యుడు కాడు. ఉత్తర కొరియాను ఏలుతున్న పరమ క్రూరుడైన నియంత కిమ్ జాంగ్ ఉన్ సొంత సవితి అన్న కిమ్ జాంగ్ నమ్. ఆయన మకావు వెళ్లే ఎయిర్ ఆసియా సెల్ఫ్ చెక్ ఇన్ కియోస్కి వైపుకు అడుగులు వేస్తున్నాడు. తనకు తెలీదు, ఆ రద్దీగా ఉండే విమానాశ్రయంలో మరణం కేవలం కొద్ది అడుగుల దూరంలో ఇద్దరు అందమైన యువతుల రూపంలో ఎదురు చూస్తోందని. ఉదయం సరిగ్గా 8:59 కిమ్ జాంగ్ నమ్ చెక్ ఇన్ మిషన్ ముందు నిలబడ్డాడు. హఠాత్తుగా వెనుక నుంచి ఇండోనేషియాకు చెందిన సితి ఐషా అనే యువతి వచ్చి ఆయన దృష్టిని మళ్లించింది. అదే క్షణంలో వియత్నాంకు చెందిన డోన్తీ హువాంగ్ అనే ఇంకో యువతి వెనుక నుంచి మెరుపులా దూసుకొచ్చింది. ఆమె తన 2 చేతులతో కిమ్ జాంగ్ నమ్ ముఖాన్ని వెనుక నుంచి గట్టిగా పట్టుకొని చేతులకు ఉన్న పచ్చటి నూనె లాంటి ద్రావణాన్ని ఆయన కళ్ళు, ముక్కు, నోటికి బలంగా పూసింది. కేవలం 2 సెకండ్ల 33 మైక్రో సెకండ్స్ అంతే. ఆ ఇద్దరు అమ్మాయిలు ఏమీ తెలియనట్లు నవ్వుకుంటూ 2 వేర్వేరు వైపులకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. విమానాశ్రయంలో ఎవరికీ ఏమీ అనుమానం రాలేదు. కిమ్ జాంగ్ నమ్ స్థానమైపోయాడు. ముఖం తుడుచుకున్నాడు. కాసేపటికి ఆయనకు చూపు మసకబారటం మొదలైంది. గాలాడటం లేదు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆయన మెల్లగా విమానాశ్రయ ఇన్ఫర్మేషన్ కౌంటర్ దగ్గరికి నడిచాడు. నైరుతి ఆసియా ముఖ చిత్రాన్నే మార్చబోయే ఆ మాట అన్నాడు. ఎవరో ఇద్దరు ఆడవాళ్లు తన ముఖానికి ఏదో ద్రవం పూసి పారిపోయారని, తనకు బాగా తల తిరుగుతోంది అని. అక్కడి నుంచి ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్తూ ఉండగా సరిగ్గా 20 నిమిషాల్లో అంబులెన్స్లోనే ఆయన గుండె ఆగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, అత్యంత ప్రమాదకరమైన రసాయన విషం విఎక్స్ నర్వ్ ఏజెంట్ ప్రయోగంతో ఒక రాజకుమారుడి కథ ముగిసిపోయింది. అసలు ఎవరి కిమ్ జాంగ్ నమ్? ఉత్తర కొరియా నియంతకు సొంత అన్నయ్య ఉండి కూడా మలేషియాలో అనాథలా ఎందుకు చనిపోయాడు? ఉత్తర కొరియాను ఏలిన పాత నియంత కిమ్ జాంగ్ ఇల్ పెద్ద కొడుకు ఈ కిమ్ జాంగ్ నమ్. పద్ధతి ప్రకారం ఉత్తర కొరియా తదుపరి సుప్రీం లీడర్ అవ్వాల్సింది ఈయనే. చిన్నప్పుడు తండ్రికి ఎంతో ముద్దుల కొడుకు. కానీ 2001లో ఒక చిన్న తప్పు జరిగిపోయింది. టోక్యో డిజ్నీల్యాండ్ చూడాలనే పిచ్చి కోరికతో కిమ్ జాంగ్ నమ్ డొమినికన్ రిపబ్లిక్కు చెందిన నకిలీ పాస్పోర్ట్తో జపాన్లో అడుగు పెడుతూ దొరికిపోయాడు. అంతర్జాతీయంగా తీవ్ర అవమానం జరగటంతో తండ్రి కిమ్ జాంగ్ ఇల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కొడుకుని దేశం నుంచి వెలేశాడు. అలా సింహాసనం చిన్న కొడుకు కిమ్ జాంగ్ ఉన్ చేతికి వెళ్ళిపోయింది. దేశం వదిలేశాక కిమ్ జాంగ్ నమ్ మకావు, బీజింగ్, యూరోప్లలో విలాసవంతమైన జీవితాన్ని గడపటం మొదలుపెట్టాడు. క్యాసినోలు, మద్యం, లగ్జరీ హోటళ్లు. కానీ ఆయన చేసిన అతి పెద్ద తప్పు ఉత్తర కొరియాలో తన తమ్ముడు కిమ్ జాంగ్ ఉన్ పాటిస్తున్న వారసత్వ పాలనను విదేశీ మీడియా ముందు బహిరంగంగా విమర్శించటం. 2011లో కిమ్ జాంగ్ ఉన్ అధికారంలోకి రాగానే తన పీఠానికి ప్రమాదకరంగా మారే ప్రతి ఒక్కరిని ఏరి పారేయటం మొదలుపెట్టాడు. సొంత బాబాయ్ జాంగ్ సంగ్ థేక్ను ఆకలితో ఉన్న కుక్కలకు వేసి చంపించాడని వార్తలొచ్చాయి. ఇక మిగిలింది ఒకే ఒక్కడు అన్న కిమ్ జాంగ్ నమ్. ఉత్తర కొరియా రికనైజెన్స్ జనరల్ బ్యూరో ఆర్జీబీ అంటే రష్యా కేజీబీ లాంటి భయంకరమైన నిఘా సంస్థ. ఆర్జీబీ కమాండర్లకు ప్యాంగాంగ్ నుంచి ఒకే ఒక్క సీక్రెట్ ఆర్డర్ వెళ్ళింది. స్టాండింగ్ ఆర్డర్, ఎలిమినేట్ కిమ్ జాంగ్ నమ్. అతన్ని ఎలాగైనా అంతం చెయ్యండి. ఇప్పుడు వినండి చరిత్రలో అత్యంత దారుణమైన మైండ్ మ్యానిపులేషన్ ఉదంతం. ఉత్తర కొరియా ఏజెంట్లు కిమ్ జాంగ్ నమ్ను చంపటానికి ఏ ఆయుధాన్ని వాడుకున్నారో తెలుసా? తుపాకీ కాదు, బాంబు కాదు, యూట్యూబ్ ప్రాంక్ షో పిచ్చిని. ఇండోనేషియాలో పేదరికంలో ఉన్న సితి ఐషా, వియత్నంలో మోడల్ అవ్వాలి అనుకుంటున్న డోన్తీ హువాంగ్, ఈ ఇద్దరు అమాయక యువతులను రిక్రూట్ చేసుకున్నారు. వాళ్లకు తమను తాము జపాన్, హాంకాంగ్లకు చెందిన ఫిల్మ్ మేకర్లుగా పరిచయం చేసుకున్నారు.
వాళ్ళతో ఏమని చెప్పారో తెలుసా? మేము యూట్యూబ్లో ప్రసిద్ధమైన ఒక రియాలిటీ ప్రాంక్ షో తీస్తున్నాం. మీరు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మనుషుల వెనుక నుంచి వెళ్ళి వాళ్ళ ముఖానికి బేబీ ఆయిల్ లేదా ఫేషియల్ లోషన్ను పూసి నవ్వాలి. అలా చేస్తే మీకు ఒక్కో ప్రాంక్కి 100 నుంచి $400 ఇస్తాం. ఆ అమ్మాయిలకి అది నిజమే అనిపించింది. మలేషియా, వియత్నాం మాల్స్లో అనామకులపై 1 రోజుల పాటు ప్రాక్టీస్ చేయించారు. 100 సార్లు ప్రాంక్ తీశారు, డబ్బులు ఇచ్చారు. ఆ అమ్మాయిలు మైండ్లో ఒక్కటే ఫిక్స్ అయిపోయారు, ఇది కేవలం సరదా ప్రాంక్ వీడియోస్ మాత్రమే అని. ఫిబ్రవరి 13, 2017 ఉదయం ఎయిర్పోర్ట్లో ప్లాన్ సిద్ధమైంది. ఇక్కడ ఉత్తర కొరియా సైంటిస్టులు చేసిన కుట్ర తెలిస్తే గుండె ఆగిపోతుంది. విఎక్స్ నర్వ్ ఏజెంట్ అనేది ఐక్యరాజ్య సమితి నిషేధించిన అత్యంత ప్రాణాంతకమైన రసాయన ఆయుధం. దాని చిన్న చుక్క చర్మం మీద పడితే నిమిషాల్లో నాడీ వ్యవస్థ పక్షవాతానికి గురై మనిషి చనిపోతాడు. మరి ఆ విషయాన్ని చేతులతో పూస్తే ఆ అమ్మాయిలు కూడా చనిపోవాలి కదా. అక్కడే ఉంది సైన్స్ అండ్ మైండ్ గేమ్. దాన్ని బైనరీ కెమికల్ వెపన్గా మార్చారు. మొదటి అమ్మాయి సిటీ ఆయిషా చేతికి ఒక రసాయనాన్ని ఇచ్చారు, అది విషయం కాదు. రెండవ అమ్మాయి హవాంగ్ చేతికి ఇంకో రసాయనం ఇచ్చారు, అది ఈ విషయం కాదు. కానీ ఎప్పుడైతే ఆ 2 రసాయనాలు కిమ్ జాంగ్ నమ్ ముఖం మీద కలిసి ప్రతిచర్య జరిపాయో ఆ క్షణంలో అది అత్యంత భయంకరమైన విఎక్స్ విషంగా మారింది. ఆ 2 అమ్మాయిలు ప్రాంక్ పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి పరిగెత్తారు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. కానీ కిమ్ జాంగ్ నమ్ ముఖం మీద ఆ రసాయనాలు కలవటంతో ఆయన నరాల వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. దాడి జరిగింది. ఎయిర్పోర్ట్ సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. మలేషియా పోలీసులు రంగంలోకి దిగారు. కౌలాలంపూర్ వీధుల్లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అన్వేషణ మొదలైంది. కొద్ది గంటల్లోనే ఆ 2 అమ్మాయిల్ని అరెస్టు చేశారు. పోలీసు విచారణలో ఆ అమ్మాయిలు ఏడుస్తూ చెప్పారు, మాకేమీ తెలీదు సార్, అది ప్రాంక్ షో అనుకున్నామని. టీవీ షో కోసం తమని యాక్ట్ చేయమన్నారు, తాము ఏ హత్య చేయలేదు అని. కానీ ఆ మాటలనెవ్వరూ నమ్మలేదు. అంతర్జాతీయ మీడియాలో ఆ అమ్మాయిల్ని కోల్డ్ బ్లడెడ్ కిల్లర్స్గా ముద్ర వేయబడ్డారు. అసలు సూత్రధారులు ఎక్కడా? మరి ఆ అమ్మాయిలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఆ నకిలీ ఫిల్మ్ మేకర్స్ ఎవరు? వాళ్లే ఉత్తర కొరియా ఆర్జీబీ ఏజెంట్స్. రెన్జోంగ్ చోల్, రీజీ హ్యాన్, ఓజోంగ్ గిల్, హాంగ్ సోంగ్ హక్. కిమ్ జాంగ్ నమ్ విమానాశ్రయంలో విలవిలలాడుతూ ఉంటే ఆ 4 ఏజెంట్లు ఎయిర్పోర్టు మూలల్లో కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఆ దృశ్యాన్ని చూశారు. దాడి పూర్తయిన సరిగ్గా 40 నిమిషాల్లో మలేషియా పోలీసులు అప్రమత్తమయ్యే లోపే వాళ్ళు దుబాయ్ వెళ్లే విమానం ఎక్కి ప్యాంగాంగ్కి చేరుకున్నారు. చేప చిక్కింది, కానీ వల విసిరిన వేటగాళ్లు పారిపోయారు. ఈ హత్య ప్రపంచాన్ని ఉసిగొల్పింది. ఉత్తర కొరియా ఈ హత్యతో తనకు సంబంధం లేదని తిరస్కరించింది. చనిపోయింది కిమ్ జాంగ్ నమ్ కాదని, గుండెపోటుతో చనిపోయిన కిమ్ చాల్ అనే పౌరుడని వాదించింది. ఏళ్ల తరబడి జరిగిన విచారణ తర్వాత ఆ 2 అమ్మాయిలు అమాయకులని, వాళ్లను మోసం చేశారని తేలటంతో మలేషియా కోర్టు వాళ్ళని విడుదల చేసింది. కానీ ఆలోచించండి, ఈ రోజుల్లో సాంకేతికత, సోషల్ మీడియా, ప్రాంక్ కల్చర్ ఎంత ప్రమాదకరంగా మారాయో అనటానికి ఈ ఆపరేషన్ ఒక మచ్చుతునక. ఏ తుపాకీ వాడకుండా, ఏ కత్తి పట్టకుండా అమాయకుల సోషల్ మీడియా పిచ్చిని, పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఒక మనిషిని అందరి ముందే చంపేసేంతగా మైండ్ మ్యానిపులేషన్ ఎదిగిపోయింది. కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఆ రాత్రి తుడిచిపెట్టుకుపోయి ఉండొచ్చు. కానీ డిజిటల్ యుగంలో ప్రాంక్ పేరుతో జరిగిన ఆ భయంకరమైన నల్లటి అధ్యాయం చరిత్రలో ఎప్పటికీ ముగియని ఒక మిస్టరీ. కాలం కొన్ని క్షణాలని చరిత్ర పుటల్లో అలా శాశ్వతంగా నిలిపేస్తుంది. ఇది కిమ్ జాంగ్ నమ్ హత్య. డిజిటల్ యుగంలో జరిగిన అత్యంత కిరాతకమైన పక్కా ప్లాన్డ్ పొలిటికల్ మర్డర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.